హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో, చాప్టర్ కంటిన్యూ చేసుకుందామండి. సో, ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే ల్యాండ్ ఫార్మ్స్‌లో మనకి వెదరింగ్ అండ్ ఎరోజన్ గురించి చెప్పుకున్నాము. ఈ వెదరింగ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్‌గా ఉన్న మనకి చాప్టర్స్‌లో కూడా చెప్పుకున్నాము. ఏం లేదు, పెద్ద రాక్స్ అన్నీ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్పర్ ఏరియాస్ నుంచి కిందకొస్తుందనుకోండి. ఆ రాక్ అలా రోల్ అవ్వుకుంటూ వస్తుంది కాబట్టి మధ్యలో బ్రేక్ అవ్వుకుంటూ వస్తుంది. తర్వాత అది మళ్ళీ ఫర్దర్‌గా బ్రేక్ అవ్వుకుంటూ చిన్న రాళ్ళ కింద వచ్చి సెటిల్ అవుతాయన్నమాట. ఒక దగ్గర ఉన్నాయనుకోండి. దాన్ని మళ్ళీ ఏం చేస్తే మనకి ఇరోడ్ అవుతూ ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడున్న వాటర్ గానివ్వండి, లేపోతే విండ్ గానివ్వండి, ఇవన్నిటి కారణాల వల్ల అది ఇంకా డిఫరెంట్ ప్లేసెస్‌కి ట్రావెల్ చేసే అవకాశం అయితే మనకుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఈ ఇరోజన్ అనే ప్రాసెస్ వల్ల మనకి వాటర్ ఫాల్స్ గూడా ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మనకి యూజువల్లీ రాక్స్ చూసుకున్నట్లయితే మనకి హార్డ్ రాక్స్ ఉంటాయి. అంటే గట్టి రాళ్ళుంటాయి. అండ్ సాఫ్ట్ రాక్స్ గూడా ఉంటాయన్నమాట. అయితే మనకి ఫస్ట్ ఏమవుతుందండి, ఈ రన్నింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఇది మన ల్యాండ్‌స్కేప్‌ని ఏం చేస్తుందంటే ఇరోడ్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి, ఫస్ట్ నార్మల్‌గా వాటరొచ్చేసి ఇలా పడుతూ ఉంటుంది. చిన్నగా అలా సాఫ్ట్ రాక్స్ ఏవైతే ఉందో దాన్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుందనమాట. ఎప్పటి వరకండి మనకి ఒక స్టీప్ యాంగిల్, అంటే ఒక పర్టిక్యులర్ యాంగిల్ లో ఆ వాటర్ పడేంత వరకనమాట. తర్వాత నుంచి ఇంకా అది అలా పడుతుంది. తర్వాత ఇట్లా లేస్తుందనమాట. అంటే అదొక ఆహ్, మంచిగా పైనుంచి ఇట్లా వాటర్ పడ్డాయనుకోండి, ఇట్లా స్మూత్‌గా మళ్ళీ ఇట్లా లేస్తూ ఉంటాయనమాట. యూజువల్లీ వాటర్ ఫాల్స్ మనం చూస్తూ ఉంటాం గదా! అలాగా. సో, మనకి ప్రపంచంలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నప్పటికీ గూడా, ఏంజెల్ ఫాల్స్ ఆఫ్ వెనిజువలా ఏదైతే ఉందో మనకి సౌత్ అమెరికాలో ఉన్న వెనిజువలా ఉన్న ఏంజెల్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అవి హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇంకా అదర్ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ పిక్చర్‌లో కనిపిస్తున్న నయాగరా వాటర్ ఫాల్స్ అండి. అది యూఎస్ అండ్ కెనడాకి మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా ఫాల్స్ వచ్చేసి జాంబియా అండ్ జింబాబ్వేకి మధ్యలో ఉంటుంది. దట్ ఈస్ ఇన్ ఆఫ్రికా అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ చూడండి. మీరు కొన్ని గూగుల్ ఇమేజెస్ చూసినా గాని మనకి ఎక్కువగా గూడా పైనుంచి ఇలాగా పాములాగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందనమాట. అసలేంటి అనేది మనం చూద్దాం. ఓకేనా? సో, రివర్ వాటర్ ఏదైతే ఉంటుందో మనకి, అంటే మనకి వచ్చే రివర్స్ నుంచి మనకి డిఫరెంట్‌గా మనకి కట్ అవ్వుకుంటూ గూడా వస్తూ ఉంటాయి. ఓకేనా? ఆ రివర్ నుంచి. ఓకేనా? సో, ఆ రివర్ వాటర్ ఏదైతే ఉందో మనకి ప్లెయిన్ ఏరియాస్‌లోకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇట్లా డిఫరెంట్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, అలాగ మనకి ఒక లార్జ్ బెండ్ ఏదైతే ఉందో, అంటే ఆ వాటర్ మనకి ఫ్లో అయ్యేటప్పుడున్న ఒక లార్జ్ బెండ్‌నే మనము మియాండర్ అని జెప్పేసి పిలుస్తూ ఉంటామనమాట. ఓకేనా? అండ్ డ్యూ టు ద కంటిన్యూయస్ ఎరోషన్ అండ్ డిపాజిషన్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద మియాండర్. ఓకేనా? మనకి ఈ మియాండర్ సైడ్‌లో ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం జెప్పుకోవచ్చు? ఆహ్, ఇప్పుడు నేను ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ తీసుకున్నానండి. లేదా చిన్న కాలువ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. ఓకేనా? ఇప్పుడు మీ ఇంటి దగ్గర మీరు లోతట్టు ప్రాంతంలో ఉన్నారు. ఓకేనా? పైనున్న ప్రాంతం నుంచి ఏమవుతుందంటే, మీకు బాగా వర్షాలొచ్చి, ఆ వర్షపు నీళ్లు కొట్టుకొస్తున్నాయి. అప్పుడేమవుతుందండి, ఆ కాలువలో ఉన్న చెత్తా చెదారం అంతా గూడా వాటర్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, టక్కుమని క్లీన్ అయిపోతుందనమాట. ఓకేనా? అలాగే ఇక్కడేమవుతుంది, డ్యూ టు ద కంటిన్యూయస్ ఇరోషన్ అండ్ డిపాజిషన్, అంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఇరోడ్ అవుతుంది. అంటే ఒక మొక్క విరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వాటర్ ఇలా ఫాస్ట్‌గా కొట్టిందండి ఈ ల్యాండ్‌కి. ఇప్పుడు ఫాస్ట్‌గా మీకు ఒక వాటర్ ఇలా ఒక ల్యాండ్‌కి ఇలా కొడితే ఏమవుతుంది, అక్కడున్న ల్యాండ్ ముక్క కొద్దిగా బ్రేక్ అవుతుంది. ఓకేనా? అలా బ్రేక్ అయింది ఏమవుతుందండి, ఇక్కడ మళ్ళీ చాలా ఫాస్ట్‌గా వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా డిపాజిట్ చేస్తుందనమాట. నెక్స్ట్ మళ్ళా ఇక్కడ ఈ ల్యాండ్‌ని హిట్ చేస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకెళ్ళి, అంటే అక్కడ కూడా కొద్దిగా ల్యాండ్ బ్రేక్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర డిపాజిట్ చేస్తూ ఉంటుందనమాట. అయితే ఇలా డ్యూ టు ద కంటిన్యూయస్ ఇరోజన్ అండ్ డిపాజిషన్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద మియాండర్, ద ఎండ్స్ ఆఫ్ ద మియాండర్ లూప్ కమ్ క్లోజర్ అండ్ క్లోజర్. అంటే ఇలా మనకేమవుతుంది, పెద్దగా ఉన్న స్థలం ఏదైతే ఉందో అది అక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా మనకి ట్విస్ట్ అండ్ టర్న్స్ వల్ల, వాటర్ ఫ్లో వల్ల అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర డిపాజిషన్ అనేది అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందండి, ఈ మియాండర్ లూప్ అనేది చాలా క్లోజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ద మియాండర్ లూప్ కట్స్ ఆఫ్ ఫ్రమ్ ద రివర్ అండ్ ఫార్మ్స్ ఏ కట్ ఆఫ్ లేక్. దాన్నే మనం ఆక్స్‌బో లేక్ అంటామనమాట. అంటే మనకి ఇలాంటి యాక్టివిటీ వల్ల ఇంకా అది చాలా సన్నగా అయిపోయి ఏమవుతుందండి, ఇక్కడ కనిపించే ఒక లేక్ లాగా అవుతుందనమాట. దీన్నే ఆక్స్ బౌ లేక్ అని జెప్పేసి అంటారు. ఓకేనా? ఎట్ టైమ్స్ ద రివర్ ఓవర్‌ఫ్లోస్ ఇట్స్ బ్యాంక్స్. ఓకేనా? అండ్ దిస్ లీడ్స్ టు ద ఫ్లడ్డింగ్ ఆఫ్ ద నైబరింగ్ ఏరియాస్ అనమాట. అంటే మనకి అందరికీ తెలుసు ఇప్పుడు
మనకి వర్షపు నీరు ఎక్కువగా వర్షం నీరు గానివ్వండి, రివర్ వాటర్ గానివ్వండి, ఎక్కువగా ఓవర్‌ఫ్లో అయితే ఏమవుతుందండి మనకి ఆ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ పక్కనున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా మనకి వరదల్లో చిక్కుకుపోతాయన్నమాట. సో, యాస్ ఇట్ ఫ్లడ్స్, ఇట్ డిపాజిట్స్ లేయర్స్ ఆఫ్ ఫైన్ సాయిల్ అండ్ అదర్ మెటీరియల్ కాల్డ్ సెడిమెంట్స్ అలాంగ్ ఇట్స్ బ్యాంక్స్ అన్నమాట. మనకి సెడిమెంట్స్ అంటే ఏంటో చూసుకున్నాం మనం ప్రీవియస్ చాప్టర్స్‌లో గూడా. సో, ఈ ఫ్లడ్స్ వల్ల ఏమవుతుందండి మనకి ఈ డిపాజిషన్ లేయర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఫైన్ సాయిల్ అంటే మంచి సాయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిపాజిట్ చేసేస్తూ ఉంటాయన్నమాట వేరే దగ్గర. సో, దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫ్లాట్ ఫెర్టైల్ ఫ్లడ్ ప్లెయిన్. అంటే దీనివల్ల ఏమవుతుందండి మనకి ఒక ఫ్లాట్ ఫెర్టైల్ ఫ్లడ్ ప్లెయిన్ ఫార్మ్ అవుతుందన్నమాట. అంటే ఫెర్టైల్ ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏంటి మనకిక్కడ ఒక ఫెర్టైల్ ల్యాండ్ అంటే ఏంటి అంటే మనకక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉండేదన్నమాట. సో, మనకి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఆ సాయిల్ ఏదైతే ఉందో దాన్ని ఒక పర్టిక్యులర్ ఏరియా దగ్గర అది డంప్ చేసిందనుకోండి, డిపాజిట్ చేస్తే అక్కడ మనం వ్యవసాయం చేసుకోవడానికి బావుంటుందన్నమాట. తర్వాత ద రైజ్డ్ బ్యాంక్స్ ఆర్ కాల్డ్ లెవీస్ అన్నమాట. అంటే మనకి ఓన్లీ వర్షపు నీరో లేకపోతే రివర్ వాటర్ అట్లా ఫ్లో అయినప్పుడు మొత్తం సమానంగా ఉండదు. కొన్ని చోట్ల పెద్దగా హైట్‌గా ఉంటుంది. కొన్ని చోట్ల మరీ లోతట్టుగా ఉంటుంది. కొన్ని చోట్ల నార్మల్‌గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ద రైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొద్దిగా రైజ్ అయిన ఏరియా ఏదైతే ఉందో దాన్ని లెవీస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. యాస్ ద రివర్ అప్రోచెస్ ద సీ, ద స్ప్రెడ్ ఆఫ్ ద ఫ్లోయింగ్ వాటర్ డిక్రీజెస్. ఓకేనా? మనకి ఈ రివర్ ఏదైతే ఉందో ఇది సీ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఫ్లో డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ద రివర్ బిగిన్స్ టు బ్రేకప్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ కాల్డ్ డిస్ట్రిబ్యూటరీస్ అని చెప్పేసి అన్నాం మనకి. ఓకేనా? మనము ట్రిబ్యూటరీ అనే పదం విన్నాం ఉపనది అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏమవుతుందండి మనకి ఇక్కడ ఒక రివర్ లైక్ ప్రీవియస్ చాప్టర్‌లో చెప్పుకున్నాం మనం. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి డెల్టాస్ ఫార్మ్ చేస్తాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎస్యూరీస్ ఫార్మ్ చేస్తాయి అని చెప్పుకున్నాం గదా! ఇప్పుడే ఏమవుతుందంటే మనకి ఈ లైక్ ఇది మీ ఏరియాలో ఉన్న రివర్ అనుకోండి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నది అనుకోండి. ఓకేనా? లేదా నర్మదా అటు సైడ్ వదిలేయండి. గోదావరి వైపు అనుకోండి మీరు. ఓకేనా? సో, గోదావరి, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా ఏమవుతుంటాయి, ఇలా రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అనేయన్నీ కూడా మనము ఎక్కడ కలుస్తాయని చెప్పుకున్నామండి, బే ఆఫ్ బెంగాల్‌లో కలుస్తాయని చెప్పుకున్నాం కాబట్టి, ఆ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందండి మనకి సీలో కలిసేలోపు ఓకేనా? మనకి ఈ స్పీడ్ ఆఫ్ ద వాటర్ అనేది ఫ్లోయింగ్ వాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి ఇట్లా డిస్ట్రిబ్యూటరీస్ ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే రివర్ బిగిన్స్ టు బ్రేకప్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్మాల్ స్ట్రీమ్స్. అంటే ఆ రివర్ వాటర్ అనేది చిన్న చిన్న స్ట్రీమ్స్ లాగా అంటే వేర్లులాగా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, వాటినే డిస్ట్రిబ్యూటరీస్ అని చెప్పేసి చెప్పుకుంటున్నామన్నమాట. ఓకేనా? అండ్ ద రివర్ బికమ్స్ సో స్లో దట్ ఇట్ బిగిన్స్ టు డిపాజిట్ ఇట్స్ లోడ్ అనమాట. అంటే ఆ రివర్ ఇంకెంత స్లో అయిపోతుందంటే అది తీసుకొచ్చిన సరుకు ఏదైతే ఉందో అంటే ఇప్పటివరకు అది తీసుకొచ్చిన ఎరోడెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఒక దగ్గర డిపాజిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈచ్ డిస్ట్రిబ్యూటరీ ఫార్మ్స్ ఇట్స్ ఓన్ మౌత్. అంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరీకి కూడా ఓన్ మౌత్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ద కలెక్షన్ ఆఫ్ సెడిమెంట్స్ ఫ్రమ్ ఆల్ ద మౌత్స్ ఫార్మ్ ఏ డెల్టా. ఓకేనా? అలాగా ద కలెక్షన్ ఆఫ్ సెడిమెంట్స్ ఫ్రమ్ ఆల్ ద మౌత్స్ అంటే ప్రతి ఒక్క మౌత్ దగ్గర నుంచి ఫార్మ్ అయిన సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డెల్టా అంటాం. ఓకేనా? సో, ఇది డెల్టా యొక్క ఇమేజ్. మనకి డెల్టాస్ అనేవి ఎక్కువ కూడా మనకి ఈస్ట్ సైడ్‌లో చూసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ సుందర్బన్స్ డెల్టా అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ సీ వేవ్స్. ఇప్పుడు మనకి సీలో ఏమవుతూ ఉంటాయండి మనకి పెద్ద పెద్ద వేవ్స్ అలలు వస్తూ ఉంటాయి. ఓకేనా? అలలొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు సీ అంటే అది మనకు ఓన్లీ వాటరే గాకుండా ఇట్లా మధ్యలో మనకి కొండల్లాంటివి గూడా కనిపిస్తూ ఉంటాయి గదండీ. అంటే లైక్ ల్యాండ్ గూడా కనిపిస్తూ ఉంటుంది గదా! అయితే ఇక్కడ ఏమవుతుందో జూడండి. ద ఎరోషన్ అండ్ డిపాజిషన్ ఆఫ్ ద సీ వేవ్స్ గివ్స్ రైజ్ టు ద కోస్టల్ ల్యాండ్ ఫార్మ్స్. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సాయిల్ ఎరోడ్ అయిన సాయిల్ అండ్ అలాగే అలా డిపాజిట్ అయిన సాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి గివ్స్ రైజ్ టు ద కోస్టల్ ల్యాండ్ ఫార్మ్స్. అంటే మనకి కోస్టల్ ఏరియాస్‌లో ఉన్న ల్యాండ్ ఫార్మ్స్‌కి దారి తీస్తాయని చెప్పేసి అన్నాయి. అయితే అలా ఫార్మ్ అయిన ల్యాండ్ ఫార్మ్స్‌కి ఏమవుతుందండి, ఈ సీ వేవ్స్ అనేది కంటిన్యూయస్‌గా స్ట్రైక్ అవుతూ ఉంటాయన్నమాట రాళ్ళకి. ఓకేనా? అంటే ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద అలలొచ్చేసి డైలీ ఇట్లా తగులుతూ ఉంటాయన్నమాట. అప్పుడేమవుతుందండి, ఓవర్ ఎ టైమ్ దే బికమ్ లార్జర్ అండ్ వైడర్. ఓకేనా? అంటే లైక్ సీ వేవ్స్ అనేది లార్జర్ అండ్ వైడర్ అవుతూ ఉంటాయి కాబట్టి
దస్ హాలో లైక్ కేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద రాక్స్ అండ్ దే ఆర్ కాల్డ్ సీ కేవ్స్. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ల్యాండ్ అనుకోండి. ఇది అలలు అనుకోండి. డైలీ అల వచ్చేసి ఇట్లా కొడుతుంది. మళ్ళా బౌన్స్ బ్యాక్ అయ్యి ఎళ్ళిపోతుంది. మళ్ళీ పెద్ద పెద్ద అలలొస్తున్నాయి. దీన్ని కొడుతుంది. బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఏమవుతుందండి? ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో ఇక్కడ బ్రేక్ జేస్తుంది. మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇక్కడున్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ రాళ్ళని హిట్ జేసి మళ్ళా లోపలికి సముద్రంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాయనుకోండి. అప్పుడేమవుతుందండి? ఒక గుహ లాంటిది ఫార్మ్ అవుతుందనమాట. దాన్నే సీ కేవ్ అంటాం. అయితే ఇంకా అల ఊరుకుంటదా? డైలీ వచ్చి దాన్ని కొడుతూనే ఉంటది. కొట్టి, కొట్టి, కొట్టి ఏం చేస్తుందండి? ఆ క్యావిటీ అనేది పెద్దగా మారిపోయి అది ఒక ఆర్చ్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. దాన్నే సీ ఆర్చ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ ఎరోజన్ బ్రేక్స్ ద రూఫ్ అండ్ ఓన్లీ వాల్స్ ఆర్ లెఫ్ట్. అంటే ఇంకా అలా కొట్టి, కొట్టి, కొట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్‌ని బాగా హిట్ చేసిందనుకోండి ఇంకా, ఇది కొద్దిగా క్రాక్స్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ ముక్క పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడిన ముక్కలాగా. దీన్నే మనం స్టాక్ అని పిలుచుకుంటాం. ఓకేనా? సో ఎరోజన్ బ్రేక్స్ ద రూఫ్ అండ్ ఓన్లీ వాల్స్ ఆర్ లెఫ్ట్ అండ్ దీస్ వాల్ లైక్ ఫీచర్స్ ఆర్ కాల్డ్ స్టాక్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ద స్టీప్ రాకీ కోస్ట్ రైజింగ్ ఆల్మోస్ట్ వెర్టికల్లీ అబోవ్ ద సీ వాటర్ ఈస్ కాల్డ్ సీ క్లిఫ్ అనమాట. ఓకేనా? మనకిక్కడ సీ క్లిఫ్స్ గురించి ఇవ్వలేదు. బట్ నేను ఇమేజ్‌లో అయితే ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా? సో సీ క్లిఫ్స్ అంటే నథింగ్ బట్ ద స్టీప్ రాకీ కోస్ట్ రైజింగ్ ఆల్మోస్ట్ వెర్టికల్లీ అబోవ్ ద సీ వాటర్. అంటే మనకి ఈ సీ వాటర్‌కి ఆల్మోస్ట్ వెర్టికల్‌గా మనకి రైజ్ చేసే ఒక క్లిఫ్ ఏదైతే ఉంటుందో దాన్నే సీ క్లిఫ్ అంటాం. ఓకేనా? అండ్ ద సీ వేవ్స్ డిపాజిట్ సెడిమెంట్స్ అలాంగ్ ద షోర్స్ ఫార్మింగ్ బీచెస్. అంటే మనకి ఇప్పుడు బీచెస్ ఎలా ఫార్మ్ అవుతాయండి? ఇవి అలాగా డిపాజిట్ చేస్తూ ఉంటే సెడిమెంట్స్‌ని. అలాగే మనకి బీచెస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. వర్క్ ఆఫ్ ఐస్. ఓకేనా? మనకి ద గ్లేషియర్స్ ఆర్ రివర్స్ ఆఫ్ ఐస్ విచ్ టు ఎరోడ్ ద ల్యాండ్‌స్కేప్ బై బుల్డోజింగ్ సాయిల్ అండ్ స్టోన్స్ టు ఎక్స్‌పోజ్ ద సాలిడ్ రాక్ బిలో అని చెప్పేసి అంటున్నారు మనకిక్కడ. సో ఫస్ట్ మనకి గ్లేషియర్ అంటే ఏంటో మీరు అర్థం తెలుసుకోవాలి. సో ఇక్కడ కనిపించేది మనకి గ్లేషియర్ అనమాట. గ్లేషియర్ అంటే ఏం లేదండి. మనకి మంచు ప్రాంతాల్లో మంచు పడుతూ ఉంటది. అలా కొన్ని సెంచరీస్ కొద్దీ అలా మంచు పడి, 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 పడి అది ఏమవుతుందంటే మంచి ఐస్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుందనమాట. ఐస్ స్లాబ్స్ లాగా. అండ్ దాంట్లో కూడా మనకి రాక్స్ ఉంటాయి. దాంట్లో కూడా మనకి వాటర్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. దాన్నే గ్లేషియర్ అని చెప్పేసి అంటాము. ఓకేనా? సో, ఈ గ్లేషియర్స్ మనకి చాలా పెద్దగా ఉంటాయి. అండ్ దే ఆర్ వెరీ స్లో మూవింగ్ మాస్ ఆఫ్ ఐసెస్ అని చెప్పుకోవచ్చు మనకిక్కడ. ఓకేనా? సో, గ్లేషియర్స్ ఆర్ రివర్స్ ఆఫ్ ఐస్. సో, ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దే ఆర్ నథింగ్ బట్ ద రివర్స్ ఆఫ్ ఒక ఐస్ రివర్ అనుకోండి. అది ఎలా ఫార్మ్ అవుతుంది? మంచు కొన్ని సెంచరీస్ ద్వారా అట్లా ఉండడం వల్ల. విచ్ టు ఎరోడ్ ద ల్యాండ్‌స్కేప్ బై బుల్డోజింగ్ ద సాయిల్ అండ్ స్టోన్స్ టు ఎక్స్‌పోజ్ ద సాలిడ్ రాక్ బిలో. అంటే మనకి ఇక్కడ రాళ్ళున్నాయి. ఇప్పుడు ఇక్కడ డైలీ మంచు పడిందండి. ఓకేనా? ఒక 50 సంవత్సరాలు మంచు పడిందనుకోండి. ఈ రాయి ఏమైపోతుంది? ఈ రాయి మంచుతో కవర్ అయిపోతుందనమాట. అలాగా కంప్రెస్ అయిన మంచు ఏమవుతుందంటే ఒక సాలిడ్ ఐస్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుందనమాట. అండ్ ఆ ఐస్ ఏమవుతుందంటే చిన్న, 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 చిన్నగా మనకి ఐస్ స్లాబ్స్ అలా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ గ్లేషియర్స్ గూడా మనకి ఎరోడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అంటే సాయిల్ ఎరోజన్ అయినట్టు అంటే మన ప్లెయిన్ ఏరియాస్‌లో గాని ఇంకెక్కడన్నా మనకున్న సాయిల్ ఎరోడ్ అయిపోయినట్టుగా గ్లేషియర్స్ గూడా ఎరోడ్ అయితూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఎలాగండి మనకి అలా ఎరోడ్ అయినప్పుడు మనకేమవుతుందంటే మనకిక్కడ ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయని జెప్పేసి అన్నారనమాట. అండ్ గ్లేషియర్స్ కార్వ్ ఔట్ డీప్ హాలోస్ దేర్. ఓకేనా? ఈ గ్లేషియర్స్ ఇక్కడ మనకి వీటి వల్ల డీప్ హాలోస్ ఏవైతే ఉన్నాయో హాలో ఏరియాస్ అవి మనకి ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటాయి. అండ్ యాస్ ద ఐస్ మెల్ట్స్ దే గెట్ ఫిల్డ్ అప్ విత్ వాటర్ అండ్ బికమ్ బ్యూటిఫుల్ లేక్స్ ఇన్ ద మౌంటైన్స్. అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఈ మంచు ప్రదేశాల్లో మనకి మంచి వాటర్ చూస్తూ ఉంటాం. అంటే పెద్ద పెద్ద కొండల్లో ఒక అద్భుతమైన క్లియర్ వాటర్ చూస్తూ ఉంటామనమాట. అది ఎలా అండి మనకి అంటే ఈ ఫార్మ్ అయిన ఐస్ ఏదైతే ఉందో, ఆ ఐస్ అనేది మనకి మెల్ట్ అయితే మనకి అలా వాటర్‌లాగా ఫార్మ్ అవుతూ ఉంటుందనమాట. అండ్ బ్యూటిఫుల్ లేక్స్ మనం చూస్తూ ఉంటాం మౌంటైన్ ఏరియాస్‌లో. ఓకేనా? అయితే ద మెటీరియల్ క్యారీడ్ బై గ్లేషియర్స్ సచ్ యాస్ రాక్స్, బిగ్ అండ్ స్మాల్, శాండ్ అండ్ సిల్ట్ గెట్స్ డిపాజిటెడ్ అండ్ దీస్ డిపాజిట్స్ ఫార్మ్ గ్లేషియర్ మొరైన్స్ అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే మనకి ఇక్కడ గూడా ఈ ఎరోజన్ ప్రాసెస్‌లో ఏవైతే ఉంటుందో, ఇక్కడ మనకి పెద్ద పెద్ద రాళ్ళు గానివ్వండి, చిన్న రాళ్ళు గానివ్వండి, సిల్ట్ అంటే మనం ప్రీవియస్ చాప్టర్‌లో చెప్పుకున్నాం. ఇవన్నీ గూడా డిపాజిట్ అవుతూ ఉంటాయన్నమాట వేరే ప్రదేశాల్లో. ఈ డిపాజిట్స్‌నే మనము గ్లేషియల్ మొరైన్స్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. ఓకేనా?
సో, ఇప్పుడు నార్మల్ రివర్స్ గురించి చూసుకున్నాము. తర్వాత మనకిక్కడ మంచు ప్రదేశాల్లో ఉన్న గ్లేషియర్స్ గురించి చూసుకున్నాము. ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ ద విండ్. మరి ఎడారి ప్రాంతాల్లో ఎలా ఉంటదో చూద్దాం మనం. ఓకేనా? సో, మనకి డెజర్ట్ ఏరియా మన ఇండియాలో గూడా ఫేమస్ డెజర్ట్ ఉంది. మనందరికీ తెలుసు. సో, అన్ యాక్టివ్ ఏజెంట్ ఆఫ్ ఎరోజన్ అండ్ డిపాజిషన్ ఇన్ ద డెజర్ట్ ఈస్ ఎ విండ్. మనకి ఎడారి ప్రాంతాల్లో మనకి అంత వాటర్ అవన్నీ కనిపించవు కాబట్టి, ఎడారి ప్రాంతంలో ఉన్న ఈ ఎరోజన్ అంటే ఇసుకని వేరే దగ్గరికి ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా, ఆ ట్రాన్స్‌ఫర్ అయింది అంతా ఒక దగ్గర డిపాజిట్ అవ్వాలన్నా ఏం కారణం అంటే విండ్ అనమాట. ఓకేనా? సో, ఇన్ డెజర్ట్స్ యూ కెన్ సీ రాక్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ మష్రూమ్. అంటే మనకి డెజర్ట్‌లో మనకి రాక్స్ ఏవైతే ఉంటాయో రాళ్ళు అవి ఒక మష్రూమ్ షేప్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? కామన్‌లీ నోన్ యాస్ మష్రూమ్ రాక్స్. వాటినే మష్రూమ్ రాక్స్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాము. అండ్ విండ్స్ ఎరోడ్ ద లోవర్ సెక్షన్ ఆఫ్ ద రాక్ మోర్ దాన్ ద అప్పర్ పార్ట్. అంటే మనకి ఈ పెద్ద పెద్ద గాలుల వల్ల ఏమవుతుందంటే మనకి ఆ అప్పర్ పార్ట్ అలాగే ఉండిపోయి లోయర్ పార్ట్ వరకు ఎరోడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. దేర్‌ఫోర్ సచ్ రాక్స్ హావ్ నారోవర్ బేస్ అండ్ వైడర్ టాప్. అంటే అలాంటి దాని వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే బేస్ అనేది చాలా నారోగా ఉంటుంది. టాప్ అనేది వైడ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు మష్రూమ్ ఎలా ఉంటుందండి? కింద సన్నగుంటది. పైన మంచి పుట్టగొడుగులు తెలుసు గదా! పైన ఇంత లావుగా ఉంటదనమాట. అలానే ఉంటదంట ఎడారి ప్రాంతంలో గూడా. అయితే వెన్ ద విండ్ బ్లోస్ ఇట్ లిఫ్ట్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ సాండ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అంటే మనకి పెద్ద పెద్ద విండ్స్ వచ్చినప్పుడు ఆ ఇసుక ఏదైతే ఉందో అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌లో డిపాజిట్ చేస్తూ ఉంటుందనమాట. వెన్ ఇట్ స్టాప్స్ బ్లోయింగ్ ద సాండ్ ఫాల్స్ అండ్ గెట్ డిపాజిట్ ఇంటు ద లోయర్ హిల్స్. అంటే ఇది ఎప్పుడైతే మనకి ఆ విండ్ బ్లో అవ్వడం మనకి ఆగిపోయిందో, ఈ సాండ్ అనేది ఇట్లా ఫాల్ అవుతుందనమాట. ఫాల్ అయ్యి లో హిల్స్ ఏవైతే ఉంటుందో అక్కడ మనకి డిపాజిట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి లైక్ వాటినే మనం సాండ్ డ్యూన్స్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ ఇవే. ఓకేనా? దీస్ ఆర్ నథింగ్ బట్ ద సాండ్ డ్యూన్స్ అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మధ్య మధ్యలో ఎరోడ్ అయ్యి వేరే దగ్గర డిపాజిట్ అయ్యి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? అండ్ వెన్ ద గ్రెయిన్స్ ఆఫ్ సాండ్ ఆర్ వెరీ ఫైన్ అండ్ లైట్ ద విండ్ కెన్ క్యారీ ఇట్ ఓవర్ వెరీ లాంగ్ డిస్టెన్స్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాగా గాలిదుమ్మలు వస్తున్నాయనుకోండి, మీరు కొద్దిగా దూరం ప్రాంతంలో ఉన్న మీ దగ్గరికి ఆ ఇసుక కంట్లో పడుతూ ఉంటుంది. ఎందుకండి? అలాంటి ఇసుక అనేది చాలా ఫైన్‌గా ఉంటుంది అండ్ చాలా లైట్‌గా ఉంటుంది కాబట్టి. అయితే వెన్ సచ్ ల్యాండ్ ఈస్ డిపాజిట్ ఇన్ లార్జ్ ఏరియాస్ ఇట్ ఈస్ కాల్డ్ లోయస్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇలాంటి ల్యాండ్ ఏదైతే ఉందో మనకి లార్జర్ ఏరియాస్‌లో డిపాజిషన్ అనేది జరిగితే దాన్ని మనకి లోయస్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటామనమాట. ఓకేనా? అండ్ లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ లోయస్ ఈస్ ఫౌండ్ ఇన్ చైనా. ఇలాంటిది మనం ఎక్కువ గూడా చైనాలో జూస్తూ ఉంటామంట. ఓకేనా? యెస్. సో, ఇక్కడ మీరు ఈ పదాలన్నీ గూడా ఒకసారి గూగుల్ జేయండి. ఎందుకంటే పిక్చర్ ఈస్ వర్త్ 1000 వర్డ్స్ అంటాం గాబట్టి, ఇక్కడ లోయస్ అనేది మీరు గూగుల్ జేశారనుకోండి నథింగ్ బట్ మనకి మట్టి గుట్టల్లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే దూర దూర ప్రాంతాల నుంచి మనకి లైట్ సాండ్ ఏదైతే ఉంటుందో అదంతా ఒక దగ్గర డిపాజిట్ అవుతూ ఉంటుంది గాబట్టి మట్టి గుట్టలా ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ హైలైటెడ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సాండ్ డ్యూన్స్ గానివ్వండి, మష్రూమ్ రాక్స్ గానివ్వండి, అండ్ పైన గ్లేషియల్ మొరైన్స్ అంటే ఏంటి? ఇలా ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. సీ క్లిఫ్స్ గానివ్వండి, స్టాక్స్, ఆర్చ్, సీ కేవ్స్ ఇవన్నీ గూడా మనం ఇమేజెస్‌లో అయితే డెఫినైట్‌లీ ఇన్సర్ట్ జేస్తాము. ఐదర్ మన పీపీటీ అయినా మీరు రిఫర్ జేసుకోండి. లేదంటే మీరు ఒకసారి గూగుల్ జేసుకొనైనా జూడండి. ఓకేనా? మన పీపీటీ అయితే టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇస్తాము. అండ్ ఆ టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ ఛానల్ యొక్క లింక్ మనకి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది గాబట్టి జాయిన్ అయిపోండి. అక్కడ మీకు మంచిగా హ్యాపీగా ఇక్కడున్న మ్యాటర్ అంతా గూడా చాలా కన్సైజ్‌గా అక్కడ మీరు జూసుకోవచ్చనమాట. సో, థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.